అందరికీ నమస్కారం. నేను మీ కిరణ్ కుమార్. నా ఈ వీడియోకి నచ్చినట్లయితే దయచేసి షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేయాల్సిందిగా కోరుకుంటూ, ఇవాళ 2 డేస్ పెట్టి న్యూస్ చూస్తున్నాను, రీల్స్ చూస్తున్నాను, స్క్రోల్ చేస్తున్నాను. చాలా కామెడీగా మొక్క ఒకటైతే విత్తనం ఒకటి అవుతుంది అన్నదానికి నిదర్శనం నాయకుడు ఒక దారిలో వెళ్తున్నప్పుడు వాళ్ళ కింద ఉన్న సేవకులు అవ్వచ్చు, ఫాలోవర్స్ గట్రా అంతకంట మంచిగా వెళ్తారనేది ఎవడు ఎక్స్పెక్ట్ చేయకూడదు. అదేదో సినిమాలో డైలాగ్ చూశాను, చాలా ఫేమస్ డైలాగ్. ఇంతకంట దిగజారవు అనుకున్న ప్రతిసారి యూ మేక్ మీ రాంగ్. అంటే ఎంత దిగజారిపోయినా కూడా ఇంకా ఉంది దిగజారుడితనం అని చూపించుకుని మిమ్మల్ని చూసి మీ వైసీపీ బ్యాచ్ని చూసి తెలుసుకోవాలని మరోసారి కోరుకుంటూ అనుకుంటూ కూడా బిల్ గేట్స్ గారు ఆయన స్థాయి ఏంటి, ఎవరు, ఆయన వల్ల ప్రపంచానికి జరిగిన మేలేంటి అన్నది మీ వైసీపీ గొర్రెలు చెప్పితే తెలుసుకోలేనంత మూర్ఖులు కానీ అంత ఇల్లిటరేట్స్ కానీ ఎవరు లేరు. ఆయన ఏంటో ప్రపంచానికి తెలుసు. ఆయనకి నోటికి వచ్చినట్టు వాడు వీడు అని సంపాదిస్తూ నెత్తి మీద రూపాయి పెడితే పావలా కూడా పంచేది ప్రతి ఒక్కడు జర్నలిస్ట్ ముసుగులో. ప్రతి నాయకుడు 11 సీట్లకు పరిమితమై జనాలు చీకొట్టిన ప్రతి వైసీపీ కార్యకర్త తెలుసు, ఏది తెలియదు. స్క్రిప్ట్ వస్తుంది, స్క్రిప్ట్ని చదవడం బురదపోయడం, స్క్రిప్ట్ని చదవడం బురదపోయడం. ఇది ఎలా తయారైతే ఎదుటి ఒక పాకి దొడ్లు అంతా నోట్లో పెట్టుకొని ఎదుటి మీద వస్తున్నారు తప్ప ముందు మనం నోట్లో పెట్టుకుంటున్నామన్న ఇంగిత జ్ఞానం ఏ ఒక్కడికి లేదు. ఒరే వాడి వేదం కూస్తున్నప్పుడు అది ముందు మనం నోట్లో పెట్టుకుని వస్తున్నాంరా, ముందు మన నోరు కొంపవుతుందన్న సంగతి, మనకు జబ్బు వస్తుందన్న సంగతి కూడా తెలియకుండా అవతలోడి మీద ఊస్తే చాలని పాకి దొడ్డి నోట్లో పెట్టుకుని వస్తున్న మాదిరిగా ఎంత వరస్ట్గా బిహేవ్ చేస్తున్నారు. అసలు రాష్ట్రం మీకు ఏం ద్రోహం చేసిందయ్యా? ఈరోజు ఒక బిల్ గేట్స్ అన్న వ్యక్తి తన సంపాదనలో 95% ఆల్రెడీ పూర్ పీపుల్కి, చారిటీస్కి తను రాసి పారేశాడు. అంటే ఆయన ఆస్తి ఎంతో మీకు తెలుసా? మీ జగన్మోహన్ రెడ్డి ఈడీ అటాచ్మెంట్ చేసింది ఏదైతే 1,00,000 కోట్లు అనుకుంటున్నారో ఆయన ఆస్తిలో 0.0001% ఇక్కడ ఉండదు. అంత ఆస్తిని సొసైటీలకి, పేదలకి తన తదనంతరం రాసిన వ్యక్తి కోసం ఎంత నీచంగా మాట్లాడుతున్నారంటే గాడిదకేం తెలుసు గంధపు వాసనని. రూపాయి చారిటీ చేయలేని విషయాలకి మీ ఎవరికీ వాల్యూ తెలియదు. ఈరోజు పోలియో మహమ్మారి మన ప్రపంచంలో లేదు అంటే ఆయన చేసిన కృషిలో నెంబర్ 1 స్థానం బిల్ గేట్స్ గారిది. ఒకప్పుడు టెక్నాలజీ రంగంలో అభివృద్ధి చెంది ఇవాళ నిరుద్యోగ సమస్య అంటూ నేను చదువుకున్న స్థాయిలో నాకు తెలిసండి నిరుద్యోగ సమస్య ఎలా ఉండేది. అలాంటిది మ్యాక్సిమం ఇవాళ ప్రతి యువత కూడా తనకు చేతనైన ఉద్యోగం చేసుకుంటున్నాడంటే దాంట్లో ఆయన పాత్ర మర్చిపోకూడదు. అంతెందుకు సార్, అతని పాత్ర ఎంత ఉండకపోతే కురుపంలో మీ జగన్మోహన్ రెడ్డి పర్యటించినప్పుడు ప్రతి ఊరు నుంచి ఒక సత్యానాథాలను తయారు చేస్తారని చెప్పి తెలిసానడో తెలియకన్నాడో తెలియదు, లేకపోతే ఎవడు అది కూడా స్క్రిప్టే కూడా తెలియదు. ఒక సత్యానాథాలను తయారు చేస్తున్నాడు. ఆ సత్యానాథాల్లో ఏదైతే మైక్రోసాఫ్ట్ అతనికి ఇతను సుపీరియర్ ఓనర్, అంటే మీకు అర్థమైన భాషలో చెప్పాలంటే అలాంటి వాళ్ళని ఇవాళ కేవలం చంద్రబాబు నాయుడు గారి ఇన్విటేషన్ మీద వచ్చిన ఒకే ఒక కారణంతో మీ నోటుకొచ్చినట్టు పెంట నోట్లో పెట్టుకుని వస్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే ఇచ్చం నీచం అన్నీ మర్చిపోయి వయసు, హోదా అన్నీ మర్చిపోయి 25 సంవత్సరాల క్రితం బిల్ గేట్స్ గారు ఇండియా వచ్చారు, మళ్ళీ ఇప్పుడు వచ్చారు. మీ అంత బిల్ గేట్స్ గారిని 25 సంవత్సరాల్లో తీసుకొచ్చే దమ్ము ఇంకో రాష్ట్రం చేయలేకపోయింది. అవతల కోసం వ్యక్తికి అతను అంత 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 బిజీగా ఉండే వ్యక్తి అతను. అలాంటి వ్యక్తిని మనం తీసుకొచ్చి మనకున్నది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ నుంచి మనకు ఫౌండేషన్ ద్వారా డెవలప్మెంట్ కల్పించుకోవడం కోసం ఏకైక ఉద్దేశంతో చేసింది తప్ప ఒక ఇన్వెస్ట్మెంట్ని అట్రాక్ట్ చేసే విధానంలో, ఒక ఫౌండేషన్స్ సపోర్ట్ చేసే విధానంలో ఒక మనిషిని మనం తీసుకొచ్చి ఏటా మాకు మీరు మాట్లాడుతుంది, వాడికి ఏ సమోసా పెట్టో దానికి లెక్క చెప్పు, వాళ్ళకి ఏ టీ ఇచ్చో వాటికి లెక్క చెప్పు. ఎంత వరస్ట్గా తయారయ్యారట మీరు. ఒక సంబంధం లేని వ్యక్తి మన ఇంట్లోకి వస్తేనే ఒక టీ సమోసా పెట్టి పంపిస్తాం, ఒక స్నాక్స్ ఇచ్చి పంపిస్తాం, దాని రెక్కలు రాసుకుంటారా? శవాల మీద పేరలు వేసుకుని ఇలాంటి దిక్కమాల రాజకీయం చేసినా ఒకటే, చచ్చినా ఒకటే. ఇంత నీచమా? ఒక వ్యక్తిని ఒక క్రిటిసైజ్ ఎంత నీచమా? చాలా 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 బాధగా ఉందండి. ఎందుకంటే ఇవాళ నేను చచ్చిపోతాను, మీరు చచ్చిపోతారు,
మీరు అనుకున్న మా నాయకులు చచ్చిపోతారు, మీ నాయకులు చచ్చిపోతారు. కానీ చచ్చిన బొత్తు ముందు భవిష్యత్తు తరాలకు మనం ఏమిచ్చాం, వాళ్ళు ఎంత హ్యాపీగా పోతారో, మనం ఎటువంటి దారి క్రియేట్ చేసాం. మా తాతలు ఇది, మా నాయకులు ఇది, మా రాజకీయ నాయకులు ఇది, మా రాష్ట్రం మిగిలిన రాష్ట్రాల కంటే గొప్ప రాష్ట్రం ఇలాగే పలానా నాయకులు. ఆ నాయకుల్లో మీరు ఉండండి అయ్యా. మిమ్మల్ని ఎవరు వద్దన్నారు? నాయకులు, జాతీయ నాయకులు అన్నప్పుడు మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ అందరూ వస్తారు. ఒక గాంధీయో ఒక పటేలో రారు. అలాగే భవిష్యత్ తరాలు, పాత తరాల వాళ్ళు వల్ల మేము ఇలా మంచిగా బతుకుతున్నామన్న దాంట్లో మీరు కూడా వస్తారు అయ్యా. అది ఎందుకు మర్చిపోతున్నారు? అది ఎందుకు మర్చిపోతున్నారు? మనం ఎలా బతికినా ఒక రిక్షావాడు కూడా నా కొడుకు గొప్పగా బతకాలని కోరుకుంటాడు. మీరు ఎలా తయారైతే నేను రిక్షా నడుపుకున్నాను, నా కొడుకు ఇంకా దిగజారిపి బతకాలి, లేదంటే నన్ను ఒకటి చెప్పుతో కొట్టాడు, నా కొడుకు ఇంకా 4 చెప్పులతో బతక, ఇలాంటి నేచర్ చాలా వరస్ట్ ఆఫ్ ది వరస్ట్ అండి. మీరు ఏదో అనుకుంటున్నారు కానీ నాకు మిమ్మల్ని తిట్టాలంటే కూడా చాలా అసహ్యం వేస్తుంది. ఒక కాజ్ లేకుండా, ఒక బురద జల్లేసి, ఎవరితో ఏటి మాట్లాడుతున్నామో అర్థం కాకుండా, ఒక నాయకుడు ఏదో చెప్తాడు దాన్ని బ్లైండ్గా ఫాలో అయిపోయి, నిన్న ఒక నాయకుడు చెప్తాడు, చాలా పెద్ద ఫేమస్ నాయకుడు మా ఉత్తరాంధ్ర, ఎవడో ఏదో రాసిచ్చాడు, అదేదో కంపెనీకి హెరిటేజ్ అంటే మీరు తిరుపతి లడ్డు విషయంలో తప్పించుకోవడానికి, లేదంటే మీ మీ సిన్సియారిటీ ప్రూవ్ చేసుకోవడానికి మీకు నచ్చిన పని చేయండి, నచ్చిన మాటలు మాట్లాడండి. కానీ మిమ్మల్ని మీరు కాపాడుకునే స్థాయిలో పొజిషన్లోని మీరు ఇంకా దిగజారిపోతున్నారు. ఒక హెరిటేజ్ తాలూకా చీజ్ ప్యాకెట్ని తీసుకొచ్చి ఇదిగో నెయ్యి, హెరిటేజ్ నెయ్యి అంటారు. హెరిటేజ్ నెయ్యి ప్రొడ్యూస్ చేయదురా బాబు. హెరిటేజ్ అన్న కంపెనీ నెయ్యిని ప్రొడ్యూస్ చేయదు. మీరు తీసుకొచ్చి ప్రెస్ ముందుట్లో ఇన్ని ఛానల్స్ ముందు, ఇన్ని గొట్టాల ముందు, ఇన్ని వీడియోస్ ముందు మీరు చూపించింది చీజ్ ప్యాకెట్. చీజ్కి నెయ్యికి తేడా తెలుసుకోండి. ఆయన ఎవరో బంగాళదుంపకి టమాటోకి తేడా తెలుసుకోదు కాబట్టి ఆయన మేము ఫాలో అయిపోతాము. మేము ఇలా చీజ్కి నెయ్యికి తేడా మేము ఎందుకు బఫూన్లు అవుతున్నారు? ఎందుకు బఫూన్లు అవుతున్నారు? దయచేసి నిందలు మానేయండి. పాయికానాన్ని చీపురుతోని, చేటలతోని తొడండి, నాలికతోని, నోటితోని తొడద్దు. మీరు మా సోదరులు, మీ నోట్లో అశుద్ధం పెట్టుకుంటే మాకు బాధగా ఉంది. మీ నాలికతోని పాయికానాలు తుడుస్తుంటే మాకు బాధపడుతున్నాం. దయచేసి అందరూ కూడా రాజకీయాల టైంలో రాజకీయాలు చేయండి. దేశానికి, రాష్ట్రానికి ఉపయోగపడుతున్న వ్యవహారాలు జరుగుతున్నప్పుడు బైన్స్ డైవర్ట్ చేస్తూ ఫ్యూచర్ జనరేషన్కి మంచి జరుగుతున్న టైంలో ఇలాగ నీచంగా ఏఐ సెంటర్ వస్తే గోడవ అంటాడు ఒకడు, బిల్ గేట్స్ వస్తే నోటుకు వచ్చినట్టు మాట్లాడతాడు ఇంకొకడు, ఏ కంపెనీలు వచ్చినా, సింగపూర్ కంపెనీ వస్తే చంద్రబాబు నాయుడు బినామీ కంపెనీ అంటాడు ఒకడు. కళ్ళకి కనిపించడం లేదా? అమరావతి డెవలప్మెంట్ కంటికి కనిపించట్లేదా? పోలవరం తాలూకు డెవలప్మెంట్ కంటికి కనిపించట్లేదా? నియోజకవర్గానికి ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఉద్దేశంతో వర్క్ జరుగుతుంది, మీకు కనిపించలేదా? మీ దగ్గర రుజువులు ఉన్నప్పుడు ఓపెన్గా ఎవరైనా కామెంట్ చేయండి, ఓపెన్గా విమర్శించండి. తగు న్యాయపరంగా మీరు కూడా న్యాయ వ్యవస్థ ప్రపంచంలో, దేశంలో అందరికీ ఉన్నది కాబట్టి మీరు కూడా ఫైట్ చేయండి. అంతేగాని మరి ఇంత నీచంగా వ్యక్తిత్వ హననం చేస్తారు, కులాల మధ్య కుంపట్లు పెడతారు, విదేశాల నుంచి వస్తే వాళ్ళు హీనం చేస్తారు, పక్క నుంచి స్టార్ వస్తే లాస్ట్ టైం రజనీకాంత్ వచ్చిన నోటుకు వచ్చినట్టు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కోపంతోనే రాష్ట్రానికి వచ్చిన ప్రతి వ్యక్తి మీద, మన మీద అభిమానంతో ప్రతి వ్యక్తి మీద, ప్రతి ప్రాజెక్టు మీద మీరు ఒక విషం చిమ్ముతుంటే అది చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన నష్టమేం లేదండి. అది మన రాష్ట్రానికి ఇబ్బంది, రాష్ట్రానికి ఫ్యూచర్ ఇబ్బంది. ఫ్యూచర్ అంటూ టీడీపీ కేడర్ తాలూకా ఫ్యూచర్ పిల్లలు ఉంటారు, వైసీపీ కేడర్ తాలూకా పిల్లలు ఉంటారు. ఇవాళ మేము కట్టుకోవచ్చు, ఫ్యూచర్ జనరేషన్ ఏమో అందరూ కలిపి కూడా మనంత నీచంగా ఆలోచించకపోవచ్చు. అందరూ కూడా రాష్ట్ర అభివృద్ధికి కృషి చేసే గొప్పలు నెక్స్ట్ జనరేషన్ తయారవుతారేమో ఎవరికి తెలుసు. కాబట్టి దయించి మన పిల్లలు తెల్లవారితో మన ముఖం మీద క్యాండ్రించి ఉమ్మేయకుండా, ఇవాళ బ్లేమింగ్ నేచర్తోని మా వాళ్ళు చెప్పింది రైట్ అని ప్రతి ఒక్కరు అనుకోవచ్చు, కానీ దాని రిజల్ట్ వచ్చిన రోజు మన భార్య మమ్మల్ని వస్తుంది, మన పిల్లలు మన చెప్పుతో కొడతారు, మన పక్కింటోళ్ళు మన మొహం మీద వస్తారు. ఇవన్నీ ఆలోచించుకొని రాష్ట్రానికి, దేశానికి ఉపయోగపడే పరిస్థితి దయచేసి వెంట చేయొద్దు. మా కూటమి ప్రభుత్వానికి ఇంకా 3 సంవత్సరాలు చిల్లరే మాకు మ్యాండేటరీ ఉన్న టైం ఉంది. ఇంకా మేమేం చేయగలవో అది చెయ్యాలనే ఆలోచనలో ఉన్నాం. నిజంగా మీరు తీసినట్టు మేము తప్పుడు కార్యక్రమాలు చేస్తున్నాం, తప్పుడు వ్యక్తులతో మాట్లాడుతున్నాం, తప్పుడు ప్రాజెక్టులు తీసుకున్నాం. ప్రజాస్వామ్యంలో ఏది అతీతం కాదు. డెఫినెట్గా మీరు చేసిన నిందలు మీరు చేస్తున్న మీ ఆలోచనలు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు, అదేవిధంగా కరెక్ట్ పబ్లిక్ అనుకుంటారు. డెఫినెట్గా వాళ్ళు
రేపు నెక్స్ట్ ఎలక్షన్లో వాళ్ళ రిజల్ట్ చూపిస్తారు. కానీ అంతవరకు ఓపిక పట్టండి. ఏమన్నా సిద్ధాంతపరమైన లోపాలు ఉంటే ఎత్తి చూపండి, తప్పులేదు. కానీ ప్రతి దాన్ని చంద్రబాబు నాయుడు గారి మీద కక్షతో ముడేసేసి, పవన్ కళ్యాణ్ మీద కక్షతో ముడేసేసి, లోకేష్ గారి మీద కక్షతో ముడేసేసి, ఇంత నీచంగా మాట్లాడుతూ చేత్తో పని చెయ్యి తీయడానికే వాడండి కుడి చేయిని, ఎడం చెయ్యి కడుక్కోవడానికి వాడండి. ఎవడి మీద కోపంతో ఎడం చేయిని తినడానికి వాడుకొని కుడి చేయిని కడుక్కోవడానికి వాడుకుంటే అది మీకే నష్టం తప్ప వేరే వాళ్ళకి నష్టం కాదని తెలియజేస్తూ, రాష్ట్ర భవిష్యత్తుకి మా వంతు కృషి మేము చేస్తున్నాం. చేతనైతే సహాయం చేయండి, లేదంటే మూసుకొని కూర్చోండి. నమస్తే.